హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హైప్ పాయింట్స్ ఇచ్చి నా స్టోరీని ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. బాస్తో ఒకరోజు 43వ భాగం. బంధువుల చూపుల్లోనే వాళ్ళ భావాలు అర్థమవడంతో పాటు వాళ్ళ మాటలు కూడా చెవిని చేరుతుంటే నిత్య ముభావంగా అయిపోయింది. నరేంద్ర అది చూసి, పరాయి వాళ్ళ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం నీకు లేదమ్మా. నువ్వేంటో నీ భర్తకు నాకు తెలుసు. మరింకా ఎవరి మాటలనైనా ఎందుకు పట్టించుకోవాలి నువ్వు? ఇక్కడే కాదు, ప్రతి చోట మనుషులు ఇలాగే ఉన్నారు. వాళ్లకు తెలిసింది గోరంత అయితే కొండంత తెలిసినట్లుగా, వాళ్ళ ఇళ్లల్లో ఎలాంటి అసమానతలు లేనట్లుగా ఊరి వాళ్ళ గురించి ఉన్నవి లేనివి మాట్లాడతారు. అందుకే పనికిరాని మాటలకు విలువ ఇవ్వకు అంటున్నాను. నువ్వు నీలా ఉండు, ధైర్యంగా ఉండు. మరో అమ్మాయి కుటుంబాన్ని నీ కుటుంబంగా ఆదరిస్తూ ఎంతోమందికి సేవ చేస్తున్న నిస్వార్థమైన మనసు నీది. తెలిసి తెలియని వాళ్ళ మాటలకు విలువ ఇచ్చి మనసుని బాధ పెట్టుకోకు అని హితవు చెప్పాడు. అతని వివరణతో ముభావంగా ఉన్న మోములో చిరునవ్వులు చిందిస్తూ, అలాగే పెదనాన్న, మీరు చెప్పినట్లే చేస్తాను. శ్రీ కూడా మీలానే ఎన్నోసార్లు నాకు చెప్పేవాడు. అందుకే మొదటితో పోలిస్తే ఇప్పుడు నేను బాగానే మారాను. బాధపడడం మానేశాను. ఇక ఇప్పుడు మీరు కూడా అదే చెప్పారు కాబట్టి పూర్తిగా మారడానికి ప్రయత్నం చేస్తాను అంది. దట్స్ మై గర్ల్ అని సుతారంగా ఆమె బుగ్గ మీద తట్టాడు. కూతురి స్థానంలో వచ్చిన అమ్మాయితో ఈయనకే ఏ సమస్య లేకపోతే మనకేంటి ఆ అమ్మాయితో పట్టింపు అనుకొని, బాగున్నావా నిత్య అని పలకరిస్తూ ఆమె పక్కన చేరారు చుట్టాలు. నేను బాగున్నాను, మీరు బాగున్నారా అని మాటలు కొనసాగించింది నిత్య. శ్రీరాజ్ అదంతా చూసి, ఎవరు చెప్పాలో వాళ్ళు చెప్తేనే వింటారు కొంతమంది. ఎంతైనా మీరు మీరు ఒకటి అన్నాడు క్రీగంట మావగారి వంక చూస్తూ. దాంతో ఓరకంట చూశాడు నరేంద్ర. ఆ చూపుకి శ్రీరాజ్ నవ్వగానే నరేంద్ర కూడా నవ్వేశాడు. శ్రీరామ్ పిల్లలతో ఆడుతూ తాత తండ్రి దగ్గరకు వచ్చి, అమ్మ ఏది? మీరు ఎందుకు నవ్వుతున్నారు అని అడిగాడు. నీ మొదటి మాట అమ్మే. మీ అమ్మ ఏం నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోలేదు, కానీ డిన్నర్ చేద్దాం పదా అన్నాడు శ్రీరాజ్. ఆహా, అప్పే వద్దు, నేను ఇంకాసేపు నా ఫ్రెండ్స్తో ఆడుకుంటా అన్నాడు. ఫ్రెండ్స్ అనడం రాలేదు కానీ ఆడుకుంటాడంట అని తమాషాగా అన్నాడు శ్రీరాజ్. నేను బాగానే చెప్పాను డాడా, నీకే అర్థం కాలే అనేసి ఫ్రెండ్స్ అయిన తన ఈడు పిల్లల దగ్గరకు పరుగు అందుకున్నాడు. బాబు పరుగు చూసి ఈ ఇద్దరూ నవ్వుకున్నారు. ఫంక్షన్ నుండి ఇంటికి రాకముందే శ్రీరామ్ నిద్రపోయాడు. నరేంద్ర బాబుని ఎత్తుకొని తన గదిలోకి వెళ్ళిపోయాడు. నిత్య అద్దం ముందు నిలబడి తన సింగారాన్ని చూసుకుంటుంటే శ్రీరాజ్ గది గడియ పెట్టి ఆమె దగ్గరకు వచ్చి వెనుక నుండి ఆమెను చుట్టుకున్నాడు. చూపు తిప్పని అతని కళ్ళ భాషను, అతని రూపాన్ని అద్దంలో చూసి, ఏంటిది శ్రీ, వదులు అంది. వదలాలా? క్షణం కూడా దూరంగా ఉండడానికి వీళ్ళేనంత అందంగా రెడీ అయ్యావు. ఇప్పటికే నిన్ను మెచ్చుకోవడానికి సమయం దొరకలేదని నేను ఫీల్ అవుతుంటే ఇప్పటికే ఎంతో సమయాన్ని వృధా చేశావు. ఇక ఇప్పుడు మన మదన సామ్రాజ్యమైన బెడ్రూమ్లో కూడా వదలమని అంటున్నావా? ముందే అందంగా ఉండే నువ్వు ఈరోజు మరింత అందంగా రెడీ అయి నా తనువు మనసు వశం తప్పేలా చేశావు. మరి ఈ అందాన్ని మరింతగా ఆస్వాదించాలి కదా అంటూ పైటను కిందకు జార్చగానే లోనెక్ మోడల్ డిజైనర్ జాకెట్లో నుండి ఉబికి వస్తున్న ఎదపొంగులు మరింతగా బరువవుతున్నాయి. అద్దంలో ఆమె రూపాన్ని ఆమెకే చూపిస్తూ మెరిసే కళ్ళతో ఆమెను చూస్తుంటే, అబ్బా వదులు శ్రీ, నువ్వలా చూస్తుంటే నాకు సిగ్గేస్తుంది అంది. నీ సిగ్గుని నేను తగ్గిస్తాను అంటూ ఆమెను ముందుకు తిప్పుకుని బిగకౌగిలిలో బంధించాడు. దాంతో ఆమె ఎదభారాలు మరింతగా కనువిందు చేస్తుంటే ఆమె మీదకు వాలి పొంగులపై ముద్దులు పెడుతున్నాడు. పెదవులతో పాటు మీసాలతో కూడా తాకుతుంటే
ఆమె పరవశంలో మునిగిపోతుంది. ఆమె నుండి చీరను దూరం చేసి చేతుల్లోకెత్తుకొని మంచం మీదకు చేర్చి వదనాన్ని ముద్దుల్లో ముంచెత్తుతూ జాకెట్ హుక్స్ తప్పించడానికి అవస్థపడుతున్నాడు. నేను చీరలు కడితే ఇష్టమంటావు కానీ ఈ సమయంలో భలే అవస్థ పడతావు అంది నవ్వుతూ. అవునా అని సాగతీసి ఒక్క పెట్టిన జాకెట్ హుక్స్ తెగేలా లాగబోయాడు. అతని చేతులను ఆపి, మంచి పట్టుచీర మీద జాకెట్ ఇది, దీన్ని నాశనం చేయకు, నీ వల్ల నా జాకెట్స్ అన్నీ చిరిగిపోతున్నాయి అంది. అలా చిరగకూడదు అంటే మరి నువ్వే అని ఇంకా అంటున్నాడు. చేతితో అతని పెదవులను మూసింది. ఒక్క క్షణంలో ఆమె చేతిని తప్పించి పెదవులను అందుకుని గాఢంగా ముద్దాడుతున్నాడు. అతని ముద్దులో కోరిక తెలుస్తుంటే అతని వేగానికి ఆమె పెదవులు రెండూ అతని పెదవుల కింద నలిగిపోతున్నాయి. అతని భుజం చేరిన చేతితో అతన్ని నొక్కు పెడుతుండడంతో చేతి వేళ్ల గోళ్లు అతని శరీరం మీద తీపిగాయాలు చేస్తున్నాయి. దాంతో అతని వేగాన్ని తగ్గించి ఆమె పెదవులను వదిలి, పెదవులను మూయడం నీకెప్పటికీ రాదు అని ఓపికగా హుక్కులు తప్పించి ఎదభారాలను గుప్పెట బంధించి పెదవులతో పాటు మీసాల గాయాలను కూడా రుచి చూపిస్తున్నాడు. అతని చేతులకు ఆమె భారంగా కళ్ళను మూసి అతని తలను మరింతగా ఎదకు అదుముకుంటుంది. ఎద నుండి కిందకు జరుగుతూ పచ్చని మేనిఛాయతో కాంతిలీనుతున్న నడుం మీద చేయి వేసి వంపుని పిడికిలిలో బిగించినట్లుగా నొక్కి పట్టాడు. నాభిని తడుముతూ పెదవులతో తాకుతుంటే అతని వెచ్చని ఊపిరి ఆమెలో అలజడిని పెంచుతుంది. మిగిలిన అడ్డులను తప్పించి సున్నిత భాగాలను సైతం అతను మునివేళ్లతో తాకుతుంటే అతని చర్యలకు వేడి నిట్టూర్పులు విడుస్తూ విల్లులా వెనక్కి వాలి అంతలోనే అతన్ని తన మీదకు లాక్కుని గట్టిగా హత్తుకుంది. ఆమె భుజాలను మెడవంపులను ముద్దాడుతూ పంటిగాట్లు పెడుతూ ఆమెలో కలిసిపోయాడు. నెమ్మదిగా వేగాన్ని పెంచుతూ ఆమె మీద ఇష్టాన్ని తెలిపేలా వదనాన్ని, పెదవులను, సిరులను మార్చి మార్చి ముద్దాడుతూ ఆమె లోతుల్ని తాకుతున్నాడు. ఆమెలో అలజడి తగ్గేలా అతనితో సమానంగా కదులుతున్న ఆమె శరీరాన్ని అణువణువు తాకుతూ ఆమెను పూర్తిగా తనలో కలుపుకుంటున్నాడు. అలసిన దేహంతో ఆమె మీదే వాలిపోయి చెదిరిన కురులను చెవుల వెనక్కి నెడుతూ చెక్కిలిని తడుముతున్నాడు. అతని తాకిడి స్వాంతనను ఇస్తుందామెకు. పెదవులతో ఆమె గుండెల దగ్గర రాపిడి చేస్తూ, చుట్టాలు నీతో ఏం మాట్లాడారు అని మాటలు కదిపాడు. ఎలా ఉన్నావు అని కుశలం అడిగి, బాబు ఏం చదువుతున్నాడు, ఈ చీర వెల ఎంత, వస్తువులు ఎన్ని తులాలు ఉంటాయి, హాస్పిటల్ అంతా మీదే అట కదా అని అడిగారు అని చెప్పి, ఇదివరకు దగ్గరికి రాని వాళ్ళు ఇప్పుడు చాలా సమయం మాట్లాడారు. పెదనాన్న అంత హెవీగా ఉండే చీర, ఆర్నమెంట్స్ ఎందుకు ఇచ్చారో నాకు బాగా అర్థమైంది అంది. ఆమె చేతి మునివేళ్లను సవరిస్తూ, అవునా అని సాగదీసి, ఎందుకు అని అడిగాడు. అతనికి విషయం తెలిసినా కూడా ఆమె ఏం చెప్తుందో వినాలని. నేనెవరినీ మోసం చేయలేదని, సత్యస్థానంలో ఉన్న నా పట్ల పెదనాన్నకి విముఖత లేదని, అతను నన్ను అంగీకరించారని, మన మధ్య ఎటువంటి భేషజాలు లేవని అందరికీ తెలియడం కోసమే అన్ని ఫంక్షన్స్కి తీసుకెళ్తున్నారు. నిన్నైతే మరోసారి ఎవరి నోరు లేవకుండా ఉండాలనే రోజు కన్నా ఎక్కువగా పిలుస్తూ అందరికీ నన్ను పరిచయం చేస్తూ, సత్య ఎంతో నేను అంతే అన్న విషయం అందరికీ తెలియడానికే అలా ప్రవర్తించారు అంది. నీకు చాలా విషయాలు తెలిసిపోయాయి అంటూ ఎత్తురిపై పంటిగాట్లు పెడుతుంటే, నొప్పెడుతుంది అంటూ అతని దూరం నెట్టింది. నీ నొప్పి నేను తగ్గిస్తాను అంటూ మళ్ళీ ఆమెపై యుద్ధం మొదలెట్టాడు. నరేంద్ర అటు హాస్పిటల్ పనులు చూస్తూ, అప్పుడప్పుడు శ్రీరాజ్తో ఆఫీస్ పనులు కూడా చూస్తూ బిజీగా ఉంటున్నాడు. ఎంత బిజీగా ఉన్నా మనవడితో టైం స్పెండ్ చేయడం మాత్రం మర్చిపోవడం లేదు. నిత్యతో పాటు వెళ్ళి శారదమ్మను కూడా చూసి వస్తున్నాడు. మీరు క్షణం కూడా వృధా చేయకుండా ఇప్పటికీ ఎంతో ఎనర్జెటిక్గా ఉంటున్నారు. కాస్త ఆరోగ్యానికి కూడా సమయాన్ని వెచ్చించండి అంది నిత్య. నా ఆరోగ్యానికి ఏమైందమ్మా, నేను భేషుగ్గా ఉన్నాను. నా గురించి తపన పడే మీరంతా ఉంటుండగా నాకేంటి సమస్య అన్నాడు. నేనే విషయంగా అన్నానో మీకు అర్థమైందని నాకు తెలుసు. మీరు కూడా నాతో పాటు సాయంత్రం ఇంటికి వచ్చేయండి.
ఆలస్యంగా హాస్పిటల్లో ఉండకండి అంటున్నాను అంది. అతని ఆరోగ్యం కోసం ఆరాటపడుతున్న ఆమె మాటలకు మురిసిపోతూ సరే అనక తప్పలేదు అతనికి. దాంతో అప్పుడప్పుడు నిత్య బాబుతో పాటు అతను కూడా ఇంటికి వచ్చేయడం, లేదంటే బాబు పడుకునే ముందు ఇంటికి వస్తూ ఐస్ క్రీమ్, చాక్లెట్ అంటూ ఏదో ఒకటి తీసుకురావడం, బాబుతో కాసేపు ముచ్చట్లు చెప్పడం చేస్తూ బాబుకి బాగా చేరికైపోయాడు. అలాగే సత్యతో గడపలేని సమయాన్ని నిత్యతో గడుపుతూ ఆమెకు తండ్రి లేని లోటు తీరుస్తున్నాడు. ఆఫీస్లో ఆడిట్ వర్క్ జరుగుతుందని శ్రీరాజ్ చాలా బిజీగా ఉంటున్నాడు. ఇంటికి వచ్చాక కూడా చాలా సమయం సిస్టంలో వర్క్ చేసుకుంటున్నాడు. దాంతో శనివారం రాత్రి కూడా తమ గదిలో పనిచేస్తూ మెడ నొప్పి పెట్టి ఒక్క క్షణం పని ఆపి మెడను అటూ ఇటూ తిప్పుకొని నొప్పి తగ్గించుకుంటుంటే నిత్య జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చింది. నైట్ అవుట్ చేయాలి, వేడివేడిగా కాఫీ తాగుదామనుకుంటే నువ్వేంటి చల్లని జ్యూస్ తీసుకొచ్చావు అన్నాడు. పోనీలే పాపం, వారం రోజుల నుండి కష్టపడుతున్నావు, ఇక ఇప్పుడు ఇంత సమయం వరకు పని చేస్తున్నావని తీసుకొస్తే వద్దా? సరే అయితే నేనే తాగేస్తాం అని నోటి దగ్గర పెట్టబోతుంటే ఒక్క అందులో సిస్టమ్ దగ్గర నుండి కదిలి గ్లాస్ని ఒక చేత్తో లాక్కొని మరో చేత్తో ఆమెను చుట్టుకొని నా కోసమని తీసుకొచ్చాక ఇక అది నాదే, వేరొకరికి చెందనివ్వను అని గుటుక్కుమని జ్యూస్ తాగేశాడు. నాకు కూడా చెందనివ్వవా అని అదో మాదిరిగా అడిగింది. నేనే నీవాడిని, ఇక నీకు చెందకుండా నా దగ్గర ఏముంది అని అడిగాడు. జ్యూస్ ఇవ్వలేదు కానీ ఏంటో మాటలు చెప్తున్నావు అంది కినుకుగా. నేనేదో జోక్ చేస్తే నువ్వేంటి సీరియస్గా తీసుకున్నావు? అయినా జ్యూస్ ఇంకా ఉంది అంటూ మీసానికి అంటిన నొరగను ఆమెకు అంటించేలా దగ్గరగా కదిలి పెదవులను అందుకున్నాడు. అతని మెడ చుట్టూ చేతులు వేసి ఆ ముద్దుని ఆస్వాదించి అతని నుండి వేరుపడి సరే ఇక పని చేసుకో, ఇక్కడితో ఆపలేదంటే నీ మూడ్ మరోలా మారిపోతుంది అంది. భయం ఉంది అన్నాడు వెరైటీగా. గుర్రుగా చూసి మంచం మీద తన స్థానంలో చారబడి నిద్రపోవడానికి కళ్ళు మూసుకుంది. ఆమె తీరి చూసి నవ్వుకొని మళ్ళీ పనిలో బిజీ అయిపోయాడు. ఆదివారం సాయంత్రం లాన్లో తాత మనవడు క్రికెట్ ఆడుతున్నారు. అలా కాదు తాత, బాల్ ఇలా వేయి అని డైరెక్షన్స్ చెప్తున్నాడు శ్రీరామ్. నిత్య కిచెన్లో నుండి కనిపిస్తున్న వాళ్ళ ఆటను చూస్తూ కాఫీ, హార్లిక్స్ కలిపి స్నాక్స్తో ట్రే తీసుకొని హాల్లోకి వచ్చేసరికి శ్రీరాజ్ తమ గదిలో నుండి బయటకు వస్తూ ఏంటి ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉంది? తాత మనవడు ఇంట్లో ఉంటే అది అసంభవం కదా, ఏం ఇద్దరు ఎక్కడికైనా వెళ్ళారా అని అడిగాడు. ప్రశాంతత ఇంట్లోనే ఉంది, లాన్లో లేదు అంది వాళ్ళు అక్కడ ఉన్నారు అని చెప్పకనే చెప్పినట్లు. ఓ అవునా అని అతను చిన్నగా నవ్వుతుంటే కాఫీ తాగుదువురా అని పిలిచి లాన్లోకి వచ్చి అక్కడ టేబుల్ మీద ట్రే పెట్టి కాఫీ తాగుదురు రండి పెదనాన్న, నువ్వు కూడా రా శ్రీరామ్ అని పిలిచింది. ఉండమ్మా, ఇప్పే తాతకు బాల్ సరిగా వేయడం నేర్పించాను అన్నాడు. బ్యాట్ అంత లేవు, నువ్వు మీ తాతకు బాల్ ఎలా వేయాలో నేర్పిస్తున్నావా? ఆడింది చాలు రా అని కాస్త గట్టిగా గదిమింది. పద తాత, నువ్వు కాఫీ, నేను హార్లిక్స్ తాగేసి వచ్చి మళ్ళీ ఆడుకుందాం అని తల్లి దగ్గరకు వచ్చాడు. నరేంద్రకు, శ్రీరాజ్కు కాఫీ కప్స్ అందించి చెమట పట్టిన కొడుకు ముఖాన్ని చున్నీతో తుడిచి పక్కనే చైర్లో కూర్చోబెట్టుకొని హార్లిక్స్ గ్లాస్, బిస్కెట్స్ అందించింది. నీ ఆడిట్ పని అయిపోయిందా శ్రీరాజ్? అయిపోతే డిన్నర్కి బయటకు వెళ్దాం అన్నాడు నరేంద్ర. ప్రతి ఆదివారం బయటకు వెళ్తున్నాం కదా, ఈ ఆదివారం సరదాగా ఇంట్లోనే ఉందాం అంది నిత్య. ప్రతి ఆదివారం ఎక్కడ బయటకు వెళ్తున్నాం? కిందటి సండే తాతకు మీటింగ్ ఉందని వెళ్ళి రాత్రి నేను పడుకుని పోయాక వచ్చారు. డాడాకి ఏదో ఆఫీస్ పని ఉందని ఇంట్లో ఉన్నా కూడా పని చేస్తూనే ఉన్నారు కదా, అందుకే ఈరోజు డిన్నర్కి బయటికి వెళ్దాం అన్నాడు బాబు. ఇవన్నీ బాగానే గుర్తున్నాయి కానీ స్కూల్లో నువ్వు నేర్చుకుంటున్న రైమ్స్ చెప్పు నాకు అని అడిగాడు తండ్రి. దాంతో తాగేసిన హార్లిక్స్ గ్లాస్ టేబుల్ మీద పెట్టేసి రా తాత మనం క్రికెట్ ఆడుకుందాం అని కదిలాడు శ్రీరామ్. రైమ్స్ అడిగితే గేమ్స్ అంటావేంటి అని అంటున్నాడు తండ్రి. ఆఫీస్ వర్క్ గురించి ఇంట్లో మాట్లాడుకోవచ్చు, చేసుకోవచ్చు, కానీ స్కూల్ విషయాలు
ఇంట్లో మాట్లాడకూడదు డాడా అనేసి తుర్రుమని పారిపోయాడు బాబు. శ్రీరామ్ పరుగు చూసి ఈ ముగ్గురు నవ్వుకున్నారు. అమ్మా, నేను ఎగ్జామ్ పాస్ అయిపోయాను, నేనిప్పుడు ఎల్కేజీ అన్నాడు బాబు. ఓ వావ్, గ్రేట్ జాబ్ అంది. పార్టీ ఇవ్వవా అని అడిగాడు. పార్టీనా? నువ్వేమైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసావేంట్రా? నర్సరీ నుండి ఎల్కేజీకి పార్టీ అడుగుతున్నావు అన్నాడు శ్రీరాజ్. అమ్మచ్చు అని రాగం తీశాడు. డాడా అలాగే అంటారు, కానీ స్కూల్కి ఎప్పటి నుండి హాలిడేస్ అని అడిగింది. రేపటి నుండే హాలిడేస్, నేను స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, నీతో పాటు హాస్పిటల్కి వస్తా అన్నాడు కేరింతలు కొడుతూ. వచ్చి ఏం చేస్తావు అని అడిగాడు శ్రీరాజ్. ఆపరేషన్ చేద్దా అన్నాడు చేతులు రెండు నైఫ్ సిజర్ పట్టుకున్నట్లుగా ఆడిస్తూ. ఆ మాటలకు చేతులకు అక్కడున్న ముగ్గురికి నవ్వు ఆగలేదు. దాంతో బాబు అలకమూము పెట్టాడు. వెంటనే నిత్య నవ్వు ఆపేసి బాబుని ఎత్తుకుని చెంపను ముద్దాడి, అలాగే వద్దువులే అంది. డాడా తాత ఎందుకు నవ్వి అని అడిగాడు. నర్సరీ పాస్ అయిన ఆనందంలో ఆపరేషన్ అన్నావు, ఇక గ్రాడ్యుయేషన్ అయిపోతే ఏం చేస్తానంటావో అని చెప్తూ ఇంకా ఇంకా నవ్వుతున్నాడు శ్రీరాజ్. అలాగే నరేంద్ర కూడా. బ్యాడ్ గాయ్స్ అని చేతికి దొరికిన బొమ్మతో తండ్రి మీదకు దుమికాడు శ్రీరామ్. బాబుని ఒడిసి పట్టుకొని కొట్టనివ్వకుండా గిలిగింతలు పెట్టగానే బాబు కోపం వదిలి తండ్రితో ఆటలో మునిగిపోయాడు. ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో నీకు బాగా తెలుసు అన్నట్లుగా చూసి నవ్వుకుంది నిత్య కూడా. కోర్టు బోనులో అజయ్ వర్మ నిలుచున్నాడు. కొన్ని నెలల పాటు జరిగిన విచారణలో సమర్పించిన అన్ని ఆధారాలను పరిశీలించిన కోర్టు అజయ్ వర్మపై నమోదైన నేరాలు రుజువయ్యాయని తేల్చింది. వైద్య వ్యర్థాల నిర్వహణ పేరుతో ఆర్థిక అక్రమాలకు పాల్పడడం, అక్రమ అవయవాల వ్యాపారం, నకిలీ మందుల సరఫరా, వైద్య సేవ పేరుతో భారీ ఆర్థిక మోసాలు, రోగులను మభ్యపెట్టి తన హాస్పిటల్కి వచ్చేలా చేయడం, ఆఖరికి రోగిని కాపాడే రక్తాన్ని కూడా ఎక్కువ ధరకు అమ్ముకోవడం, ఈ నేరాలన్నీ నిజమని నిరూపితమయ్యాయి. ఇన్ని నేరాలకు పాల్పడిన ఇతరికి దీర్ఘకాల కారాగార శిక్షతో పాటు భారీ జరిమానా విధించడం జరిగింది. అంతేకాకుండా అతని హాస్పిటల్ లైసెన్స్ రద్దు చేసి ఆస్తులను చట్ట ప్రకారం స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. అనగానే నేను భయపడినట్లే జరిగింది. ఇక నా జీవితం జైలు గోడల మధ్య ముగిసిపోవడమేనా అని అనుకున్నాడు అజయ్ వర్మ. అభయ్ ఇంట్లో కూర్చుని పెగ్ మీద పెగ్ తాగుతూ తండ్రికి జరిగిన అన్యాయం గురించి బుసలు కొడుతున్నాడు. ఎంత ప్రయత్నించినా డాడ్కి బెయిల్ రానివ్వలేదు ఆ నరేంద్ర. ఇక ఇప్పుడు డాడ్కి శిక్ష కూడా వేయించి శాశ్వతంగా జైల్లో కూర్చోబెట్టారు. వాళ్ళను నేను విడిచిపెట్టను, ఏదో ఒకటి చేసి వాళ్ళను ఈ భూమి మీద లేకుండా చేస్తాను అని ఉక్రోషపడుతున్నాడు. అప్పుడే వాడి ఫోన్ మోగింది. లిఫ్ట్ చేసి హలో అన్నాడు. నేను నరేంద్రను మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నావు అభయ్ అని అడిగాడు. ఆ పేరు వింటూనే వాడి బుసలు మరింతగా పెరిగాయి. ఆ కోపపు నిట్టూర్పుల సెగ ఫోన్లో కూడా భీకరంగా వినిపిస్తుంటే నరేంద్ర వికటాట్టహాసం చేసి, నీ డాడ్కి అన్యాయం చేశామనుకొని ప్రతీకారానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నావా అభయ్? నువ్వేం చేసినా నా ఫ్యామిలీ జోలికి రాలేవు, రానివ్వను. నేను నీ పక్కనే లేకపోయినా ఎవరేం చేస్తున్నారో అన్నీ తెలుసుకుంటున్నాను. మా జోలికి వచ్చినందుకే మీ నాన్నను జైల్లో పెట్టించాను. అదే నువ్వైతే ఇదివరకే నా కూతురి లాంటి నిత్య జోలికి వచ్చిన నిన్ను నా అల్లుడు కొట్టి వదిలేశాడు. నువ్వు మరోసారి నా కుటుంబం జోలికి వస్తే నేరుగా పైకి పంపిస్తాను. మాపై ప్రతీకారం తీర్చుకోవాలని నువ్వేదైనా ప్లాన్ వేయాలనే ఆలోచన వచ్చిన మరుక్షణం నీ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ప్రతీకారం కావాలో ప్రాణాలు కావాలో నువ్వే నిర్ణయించుకో అనేసి పెట్టేశాడు నరేంద్ర. 1000 కోట్ల ఆస్తి ఉంది, ఎంతో పలుకుబడి ఉంది. అయినా డాడ్ శిక్ష నుండి తప్పించుకోలేకపోయాడు. డాడ్కి ఉన్నంత పలుకుబడి కూడా నాకు లేదు. అలాంటిది నేనేదో ఒకటి చేసి ప్రాణాలు పోగొట్టుకోవడం అవసరమా? ప్రతీకారం తీర్చుకున్నాక లైఫ్ని ఎంజాయ్ చేయడానికి ప్రాణాలు ఉండాలి కదా.
నా పేరున ఉన్న ఆస్తిని అనుభవించకుండా పగలు ప్రతీకారాలు ఎందుకు నాకు అనుకొని ఉక్రోషంగా ఉన్నా కూడా నిమ్మకుండక తప్పలేదు అభయ్కి. డిన్నర్ దగ్గర కూర్చున్నారు ముగ్గురు. అజయ్ వర్మకు శిక్ష పడింది అని కోర్టు తీర్పు గురించి చెప్పాడు శ్రీరాజ్. అతనికి శిక్ష పడినా అభయ్ అని అనుకొని మౌనంగా ఉండిపోయింది నిత్య. నీ భయం నాకు అర్థమైందమ్మా. వాడి తోక ఇప్పుడే కట్ చేశాను, అయినా కూడా ఎగిరితే ఈసారి పీక కట్ చేస్తాను అన్నాడు నరేంద్ర. నువ్వు నిశ్చింతగా ఉండు అన్నట్లుగా చూశాడు శ్రీరాజ్ కూడా. మీరిద్దరూ ఉంటుండగా నాకు భయం ఎందుకు అనుకొని వడ్డించడంలో లీనమయ్యింది నిత్య. ఇంకా ఉంది. తర్వాత ఏం జరుగుతుందో తదుపరి భాగంలో విని తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే అప్డేట్ వింటున్న అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా స్టోరీకి హైప్ పాయింట్స్ ఇచ్చి నా స్టోరీని ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.